మట్టి కట్ చేసుకొని తీసుకోవాలి. సరే నేను వేయాలంటే ఏదన్నా గోధుమలు ఉన్నా పోతుంది. ఇట్లా మనం పిసుకుంటే ఆ రకంగా మన్ను మంచిగా వస్తా అన్నట్టు. అయిపోయింది. ఇప్పుడు సార్మిన మట్టి కొంచెము సౌండ్ వస్తుంది. ఇట్లా పీసులు తీసుకున్న తర్వాత ఇట్లా వేసుకుంటా ముద్ద. సారీ సౌండ్ వస్తా ఉండు. అయిపోయింది, మన్న అయిపోయింది. ఇట్లా మొత్తం మట్ట గిక్కొని ఇది దగ్గర తీసుకో. ఎక్కుతుంటే మన్ను ఎండిపోతుంది కాబట్టి నీట్గా గిక్కోవాల్సి వస్తుంది. ఇట్లా ఎండకుండా ఆరిపోకుండా నీట్గా గిక్కోవాలన్నట్టు. ఇట్లా గిక్కొని చెల్లి అయిపోయింది కదా. ఇప్పుడు స్టార్ట్. ఇట్లా ఈ రకంగా తీసుకొని కోలు. ఇప్పుడు కేజీ అటకలు, ఇవి కేజీ అటకలు పట్టాలి. ఈ రకంగా కేజీ అటకలు ఫ్రెండ్స్. ఇవి రైస్ వండుకోవచ్చు, కర్రీ చేసుకోవచ్చు, అట్లా మన ఇష్టం, ఇంకా ఏమైనా చేసుకోవచ్చు. ఈ కేజీ అటకలు అన్నట్లు న్యాచురల్ మట్టి పాత్రల తయారీ న్యాచురల్గా చేస్తూ ఉంటాం మనము. ఇట్లా ఈ రకంగా మొత్తం అటక అయితే రెడీ అయిపోతుంది. అంచు ఈ రకంగా తీసుకొని ఈ బట్ట వేసుకోవాలి. బట్ట ఎందుకంటే స్మూత్గా అవుతుంది. ఈ రకంగా బట్ట వేసుకొని
మళ్ళీ ఇక్కడ కింద ఒకసారి ఇట్లా నీట్గా అనుకోవాలి. ఓకే, ఇప్పుడు కట్ చేసుకుందాం. అయిపోయింది. ఇట్లా ఓకే, జర బెండ్ ఉంటుంది ఎందుకంటే మెత్తగా ఉంటుంది కాబట్టి. ఆరిన తర్వాత దాన్ని కొంచెం ఆరిందంటే దాన్ని కొద్దిగా ఇట్లా సరి చేసుకోవాలి, తర్వాత నీట్గా అవుతుంది అన్నట్టు. ఓకే, న్యాచురల్ మట్టి పాత్రల తయారీ అన్వాడ శ్రీనివాస్ యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా చూడండి. కట్